బిగ్ బాస్ తిని రితుకిస్తున్నా. నువ్వు కెప్టెన్సీ కంటెండర్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్, మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఈ వారం మొత్తం ఆకట్టుకుంది. దివ్యాన్ని తీసేయడానికి రితుకిస్తాననేసి అయితే 11వ వారం ఫ్యామిలీ వీక్ సాగా 12వ వారం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ మేట్స్ తో పోటీ పడుతూ టాస్క్లాడారు. ఇక కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం జరిగిన ఈ హోరీ పోరులో చివరకు కళ్యాణ్ కెప్టెన్ గా నిలిచాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. బిగ్ బాస్ ఓటింగ్ లో 2 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రోజుకొకరు టాప్ లో ఉంటున్నారని సమాచారం. అయితే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఇక ఈ వారం మాజీ కంటెస్టెంట్స్ అయిన గౌతమ్ కృష్ణ, ప్రేరణ, సయ్యద్ సోహెల్, దేతడి హారిక, ప్రిన్స్ యావర్, శోభా శెట్టితో సాగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా 12వ వారం కూడా ముగిసిపోనుంది. అంటే ఈ వీకెండ్ కూడా కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ను ఫేస్ చేయనున్నారు. అయితే నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు, ఒక్క రీతు తప్ప. వారిలో కళ్యాణ్ పడాలా, తనూజా గౌడ, భరణేష్ శంకర్, దివ్యానికిత, ఎమాన్యుయల్, సంజనా గల్రాణి, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్ ఇలా 8 మంది బిగ్ బాస్ 9 తెలుగు 12వ వారం నామినేట్ అయ్యారు. వీరికి ఓటింగ్ పోల్ నిర్వహిస్తూనే ఇమ్యూనిటీ పెంచుకునే టాస్క్లు ఆడించారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఓటింగ్ లిస్ట్ గమనించినట్టయితే కళ్యాణ్ పడాలా, తనూజా ఇద్దరు పోటాపోటీగా ఉంటున్నారు. ఒక్కో రోజు ఒకరు టాప్ 1 ఓటింగ్ లో ఉంటున్నారు. ఈ వారం అంతా ఇలానే సాగింది. అయితే ఇద్దరి మధ్య అతి తక్కువ తేడాతో ఓటింగ్ నమోదవుతూ వచ్చింది. అయితే మొన్నటి వరకు టాప్ 1 లో కళ్యాణ్ సాగుతూ వచ్చాడు. కానీ ఈ మధ్య కళ్యాణ్ ను తనూజ దాటేసి ముందంజలో నిలుస్తోంది. ఇక సోషల్ మీడియా పోల్స్ ను బట్టి అయితే కళ్యాణ్ పడాల కంటే తనూజకి 10% ఓట్లు అధికంగా పడుతున్నాయి. ఇక ఈ లెక్కన ప్రస్తుతం టాప్ 1 స్థానంలో తనూజ ఉన్నట్టే తెలుస్తోంది. అయితే ఈసారి మంచి కంటెస్టెంట్స్ డేంజర్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక డేంజర్ జోన్ లో 4 మంచి కంటెస్టెంట్సే ఉన్నారు. వారు కామనర్ అయిన పవన్, సీరియల్ ఆర్టిస్టులైన భరణి, సినీ నటి అయిన సంజన, కమెడియన్ అయిన సుమన్ శెట్టి, ఈ 4 దాదాపుగా సమానంగా ఓటింగ్ పడుతుందట. అయితే వీరిలో ఎవరు ముందున్నారు, ఎవరు చివరిలో ఉన్నారు అని చెప్పటం మాత్రం కష్టంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. అయితే బిగ్ బాస్ లెక్కల ప్రకారం ఈ 4లోనే ఈ వారం ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే పోయిన వారం ఇమాన్యుయల్ తన పవరస్త్ర వాడి ఎలిమినేషన్ లేకుండా చేశాడు. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని ఇన్సైడ్ లో టాక్ నడుస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే 2 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వనున్నారని తెలుస్తోంది. అయితే లీస్ట్ ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే దివ్య, సంజన ఎలిమినేట్ అవుతారనే టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ తిని రితుకిస్తున్నా. నువ్వు కెప్టెన్సీ కంటెండర్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్, మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఈ వారం మొత్తం ఆకట్టుకుంది. దివ్యాన్ని తీసేయడానికి రితుకిస్తాననేసి అయితే 11వ వారం ఫ్యామిలీ వీక్ సాగా 12వ వారం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ మేట్స్ తో పోటీ పడుతూ టాస్క్లాడారు. ఇక కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం జరిగిన ఈ హోరీ పోరులో చివరకు కళ్యాణ్ కెప్టెన్ గా నిలిచాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. బిగ్ బాస్ ఓటింగ్ లో 2 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రోజుకొకరు టాప్ లో ఉంటున్నారని సమాచారం. అయితే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఇక ఈ వారం మాజీ కంటెస్టెంట్స్ అయిన గౌతమ్ కృష్ణ, ప్రేరణ, సయ్యద్ సోహెల్, దేతడి హారిక, ప్రిన్స్ యావర్, శోభా శెట్టితో సాగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా 12వ వారం కూడా ముగిసిపోనుంది. అంటే ఈ వీకెండ్ కూడా కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ను ఫేస్ చేయనున్నారు. అయితే నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు, ఒక్క రీతు తప్ప. వారిలో కళ్యాణ్ పడాలా, తనూజా గౌడ, భరణేష్ శంకర్, దివ్యానికిత, ఎమాన్యుయల్, సంజనా గల్రాని, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్ ఇలా 8 మంది బిగ్ బాస్ 9 తెలుగు 12వ వారం నామినేట్ అయ్యారు. వీరికి ఓటింగ్ పోల్ నిర్వహిస్తూనే ఇమ్యూనిటీ పెంచుకునే టాస్క్లు ఆడించారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఓటింగ్ లిస్ట్ గమనించినట్టయితే కళ్యాణ్ పడాలా, తనూజా ఇద్దరు పోటాపోటీగా ఉంటున్నారు. ఒక్కో రోజు ఒకరు టాప్ 1 ఓటింగ్ లో ఉంటున్నారు. ఈ వారం అంతా ఇలానే సాగింది. అయితే ఇద్దరి మధ్య అతి తక్కువ తేడాతో ఓటింగ్ నమోదవుతూ వచ్చింది. అయితే మొన్నటి వరకు టాప్ 1 లో కళ్యాణ్ సాగుతూ వచ్చాడు. కానీ ఈ మధ్య కళ్యాణ్ ను తనూజ దాటేసి ముందంజలో నిలుస్తోంది. ఇక సోషల్ మీడియా పోల్స్ ను బట్టి అయితే కళ్యాణ్ పడాల కంటే తనూజకి 10% ఓట్లు అధికంగా పడుతున్నాయి. ఇక ఈ లెక్కన ప్రస్తుతం టాప్ 1 స్థానంలో తనూజ ఉన్నట్టే తెలుస్తోంది. అయితే ఈసారి మంచి కంటెస్టెంట్స్ డేంజర్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక డేంజర్ జోన్ లో 4 మంచి కంటెస్టెంట్సే ఉన్నారు. వారు కామనర్ అయిన పవన్, సీరియల్ ఆర్టిస్టులైన భరణి,
సినీ నటి అయిన సంజన, కమెడియన్ అయిన సుమన్ శెట్టి, ఈ నలుగురికి దాదాపుగా సమానంగా ఓటింగ్ పడుతుందట. అయితే వీరిలో ఎవరు ముందున్నారు, ఎవరు చివరిలో ఉన్నారు అని చెప్పటం మాత్రం కష్టంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. అయితే బిగ్ బాస్ లెక్కల ప్రకారం ఈ నలుగురిలోనే ఈ వారం ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే పోయిన వారం ఇమాన్యుయల్ తన పవరస్త్ర వాడి ఎలిమినేషన్ లేకుండా చేశాడు. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని ఇన్సైడ్ లో టాక్ నడుస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వనున్నారని తెలుస్తోంది. అయితే లీస్ట్ ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే దివ్య, సంజన ఎలిమినేట్ అవుతారనే టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ తిని రితుకిస్తున్నా. నువ్వు కెప్టెన్సీ కంటెండర్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్, మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఈ వారం మొత్తం ఆకట్టుకుంది. దివ్యాన్ని తీసేయడానికి రితుకిస్తాననేసి ఇప్పుడు మీకు అయితే 11వ వారం ఫ్యామిలీ వీక్ సాగా 12వ వారం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ మేట్స్ తో పోటీ పడుతూ టాస్క్లు ఆడారు. ఇక కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం జరిగిన ఈ హోరా హోరీ పోరులో చివరకు కళ్యాణ్ కెప్టెన్ గా నిలిచాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. బిగ్ బాస్ ఓటింగ్ లో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రోజుకొకరు టాప్ లో ఉంటున్నారని సమాచారం. భయపడి నామినేట్ చేయి, భయపడి కెప్టెన్సీ దమ్ముంటే నాతో ఆడి గెలు. అయితే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఇక ఈ వారం మాజీ కంటెస్టెంట్స్ అయిన గౌతమ్ కృష్ణ, ప్రేరణ, సయ్యద్ సోహెల్, దేతడి హారిక, ప్రిన్స్ యావర్, శోభా శెట్టితో సాగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా 12వ వారం కూడా ముగిసిపోనుంది. అంటే ఈ వీకెండ్ కూడా కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ను ఫేస్ చేయనున్నారు. అయితే నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు, ఒక్క రీతు తప్ప. వారిలో కళ్యాణ్ పడాలా, తనూజ గౌడ, భరణేష్ శంకర్, దివ్యానికిత, ఇమాన్యుయల్, సంజనా గల్రాని, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్ ఇలా 8 మంది బిగ్ బాస్ 9 తెలుగు 12వ వారం నామినేట్ అయ్యారు. వీరికి ఓటింగ్ పోల్ నిర్వహిస్తూనే ఇమ్యూనిటీ పెంచుకునే టాస్క్లు ఆడించారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఓటింగ్ లిస్ట్ గమనించినట్టయితే కళ్యాణ్ పడాలా, తనూజ ఇద్దరు పోటాపోటీగా ఉంటున్నారు. ఒక్కో రోజు ఒకరు టాప్ 1 ఓటింగ్ లో ఉంటున్నారు. ఈ వారం అంతా ఇలానే సాగింది. అయితే ఇద్దరి మధ్య అతి తక్కువ తేడాతో ఓటింగ్ నమోదవుతూ వచ్చింది. అయితే మొన్నటి వరకు టాప్ 1 లో కళ్యాణ్ సాగుతూ వచ్చాడు. కానీ ఈ మధ్య కళ్యాణ్ ను తనూజ దాటేసి ముందంజలో నిలుస్తోంది. ఇక సోషల్ మీడియా పోల్స్ ను బట్టి అయితే కళ్యాణ్ పడాల కంటే తనూజకి 10% ఓట్లు అధికంగా పడుతున్నాయి. ఇక ఈ లెక్కన ప్రస్తుతం టాప్ 1 స్థానంలో తనూజ ఉన్నట్టే తెలుస్తోంది. అయితే ఈసారి మంచి కంటెస్టెంట్స్ డేంజర్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక డేంజర్ జోన్ లో 4 మంచి కంటెస్టెంట్సే ఉన్నారు. వారు కామనర్ అయిన పవన్, సీరియల్ ఆర్టిస్టులైన భరణి, సినీ నటి అయిన సంజన, కమెడియన్ అయిన సుమన్ శెట్టి, ఈ నలుగురికి దాదాపుగా సమానంగా ఓటింగ్ పడుతుందట. అయితే వీరిలో ఎవరు ముందున్నారు, ఎవరు చివరిలో ఉన్నారు అని చెప్పటం మాత్రం కష్టంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. అయితే బిగ్ బాస్ లెక్కల ప్రకారం ఈ నలుగురిలోనే ఈ వారం ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే పోయిన వారం ఇమాన్యుయల్ తన పవరస్త్ర వాడి ఎలిమినేషన్ లేకుండా చేశాడు. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని ఇన్సైడ్ లో టాక్ నడుస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వనున్నారని తెలుస్తోంది. అయితే లీస్ట్ ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే దివ్య, సంజన ఎలిమినేట్ అవుతారనే టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ తిని రితుకిస్తున్నా. నువ్వు కెప్టెన్సీ కంటెండర్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్, మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఈ వారం మొత్తం ఆకట్టుకుంది. దివ్యాన్ని తీసేయడానికి రితుకిస్తాననేసి ఇప్పుడు మీకు అయితే 11వ వారం ఫ్యామిలీ వీక్ సాగా 12వ వారం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ మేట్స్ తో పోటీ పడుతూ టాస్క్లు ఆడారు. ఇక కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం జరిగిన ఈ హోరా హోరీ పోరులో చివరకు కళ్యాణ్ కెప్టెన్ గా నిలిచాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. బిగ్ బాస్ ఓటింగ్ లో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రోజుకొకరు టాప్ లో ఉంటున్నారని సమాచారం. భయపడి నామినేట్ చేయి, భయపడి కెప్టెన్సీ దమ్ముంటే నాతో ఆడి గెలు. అయితే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఇక ఈ వారం మాజీ కంటెస్టెంట్స్ అయిన గౌతమ్ కృష్ణ, ప్రేరణ, సయ్యద్ సోహెల్, దేతడి హారిక, ప్రిన్స్ యావర్, శోభా శెట్టితో సాగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా 12వ వారం కూడా ముగిసిపోనుంది. అంటే ఈ వీకెండ్ కూడా కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ను ఫేస్ చేయనున్నారు. అయితే నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు, ఒక్క రీతు తప్ప.
వారిలో కళ్యాణ్ పడాల, తనూజ గౌడ, భరణేష్ శంకర్, దివ్యానికిత, ఎమాన్యుయల్, సంజనా గల్రాని, సుమన్ శెట్టి, డీమాన్ పవన్ ఇలా 8 మంది బిగ్ బాస్ 9 తెలుగు 12వ వారం నామినేట్ అయ్యారు. వీరికి ఓటింగ్ పోల్ నిర్వహిస్తూనే ఇమ్యూనిటీ పెంచుకునే టాస్క్లు ఆడించారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఓటింగ్ లిస్ట్ గమనించినట్టయితే కళ్యాణ్ పడాల, తనూజ ఇద్దరు పోటాపోటీగా ఉంటున్నారు. ఒక్కో రోజు ఒకరు టాప్ 1 ఓటింగ్ లో ఉంటున్నారు. ఈ వారం అంతా ఇలానే సాగింది. అయితే ఇద్దరి మధ్య అతి తక్కువ తేడాతో ఓటింగ్ నమోదవుతూ వచ్చింది. అయితే మొన్నటి వరకు టాప్ 1 లో కళ్యాణ్ సాగుతూ వచ్చాడు. కానీ ఈ మధ్య కళ్యాణ్ ను తనూజ దాటేసి ముందంజలో నిలుస్తోంది. ఇక సోషల్ మీడియా పోల్స్ ను బట్టి అయితే కళ్యాణ్ పడాల కంటే తనూజకి 10% ఓట్లు అధికంగా పడుతున్నాయి. ఇక ఈ లెక్కన ప్రస్తుతం టాప్ 1 స్థానంలో తనూజ ఉన్నట్టే తెలుస్తోంది. అయితే ఈసారి మంచి కంటెస్టెంట్స్ డేంజర్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక డేంజర్ జోన్ లో 4 మంచి కంటెస్టెంట్సే ఉన్నారు. వారు కామనర్ అయిన పవన్, సీరియల్ ఆర్టిస్టులైన భరణి, సినీ నటి అయిన సంజన, కమెడియన్ అయిన సుమన్ శెట్టి ఈ 4 దాదాపుగా సమానంగా ఓటింగ్ పడుతుందట. అయితే వీరిలో ఎవరు ముందున్నారు, ఎవరు చివరిలో ఉన్నారు అని చెప్పటం మాత్రం కష్టంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. అయితే బిగ్ బాస్ లెక్కల ప్రకారం ఈ 4లోనే ఈ వారం ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే పోయిన వారం ఇమాన్యుయల్ తన పవరస్త్ర వాడి ఎలిమినేషన్ లేకుండా చేశాడు. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని ఇన్సైడ్ లో టాక్ నడుస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వనున్నారని తెలుస్తోంది. అయితే లీస్ట్ ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే దివ్య, సంజన ఎలిమినేట్ అవుతారనే టాక్ నడుస్తోంది.